అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా బై చేయాలి, ఆన్లైన్లో ఎలా బై చేయాలి, ఆఫ్లైన్లో ఎలా బై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి, మంచి కంపెనీని అదేవిధంగా మంచి పాలసీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. చూడండి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలంటే ముందుగా ఏజ్ ప్రూఫ్. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏం కావాలి? ఏజ్ ప్రూఫ్. అది మేబీ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే 10th ఇంటర్ మార్క్ లిస్ట్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు. వీటిల్లో ఏది ఉన్నా ఓకే, ఏజ్ ప్రూఫ్ కింద ఏదో ఒకటి ఉంటే చాలు. అదేవిధంగా నెక్స్ట్ వన్ అడ్రస్ ప్రూఫ్. అది మేబీ ఆధార్ కార్డ్ కావచ్చు, టెలిఫోన్ బిల్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఉన్నా ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ప్రూఫ్. అది మేబీ ఓటర్ ఐడి, పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే ఆధార్ కార్డ్. వీటిల్లో ఏది ఉన్నా చాలు. అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒకటి ఉండాలి. ఏజ్ ప్రూఫ్కి ఒకటి, దీనికి ఒకటి, దానికి ఒకటి, ఈ రకంగా ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ మెడికల్ రిపోర్ట్స్. మెడికల్ రిపోర్ట్స్ ఎప్పుడు కావాలి? ఇన్ కేస్ మీ ఏజ్ అన్నది 45 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే అడుగుతారు, అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయాలి. 45 కన్నా తక్కువ ఉన్నట్లయితే చాలా పాలసీస్ ఏంటంటే అడగవు. అది కూడా గమనించుకోండి. అర్థమైంది కదా? అదే ఇన్ కేస్ మీ ఏజ్ అనేది 60 కన్నా ఎక్కువ ఉందనుకోండి, చాలా కంపెనీస్ ఏంటంటే పాలసీని ఆఫర్ చేయవు, కొన్ని మాత్రమే ఆఫర్ చేస్తాయి. అది కూడా సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద. సో ఈ పాలసీని మనం బై చేయాలనుకుంటే 2 విధాలు ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు. 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్, ఇంకొకటి ఆన్లైన్. ఆఫ్లైన్ అంటే మనం డైరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తాం, వెంటనే పాలసీ ఓపెన్ అయిపోతుంది. లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంటే మన ఇంటికి వస్తాడు, అంతా చెప్తాడు, అతనే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటాడు, సంతకాలు పెట్టించుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది ప్రాసెస్. ఆన్లైన్ అయితే మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే వాటి యొక్క వెబ్సైట్స్ని ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాక్స్ బూపా కావాలనుకోండి, నేను ఇక్కడికి వెళ్ళి మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అని కొడతా. సో వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, అక్కడ నుండే బై చేసుకోవచ్చు. చూడండి, నచ్చింది సెలెక్ట్ చేసుకొని పాలసీ. మళ్ళీ వీటిల్లో ఏంటంటే ఒకే కంపెనీలో చాలా పాలసీస్ ఉంటాయి. నచ్చిన పాలసీని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అంతా మెన్షన్ చేయాలి. సో చూడండి, ఇండివిజువలా, లేకపోతే హస్బెండ్ వైఫా, లేకపోతే ఫ్యామిలీ, అందరూ కలిపి తీసుకుందాం అనుకుంటున్నారు, ఇక్కడ ఉంది. సో ఈ రకంగా బై చేసుకోవచ్చు. లేకపోతే కంపారిజన్ వెబ్సైట్స్ ఉన్నాయి, అది మెయిన్. దానినే ఓపెన్ చేసుకోండి. కంపారిజన్ వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిని ఓపెన్ చేసుకొని ఒక 80-70 పాలసీస్ ఉంటే కంపేర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్స్ కోవిడ్-19 కూడా కవర్ చేస్తుంది అని ఉంది. ఓపెన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏం తెలియదు అనుకోండి, ఆల్రెడీ ఒక వీడియో చేసా. ఆ వీడియో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇక్కడ నా పేరు వచ్చేసింది, వెల్కమ్ బ్యాక్ మరిడి సాయి దుర్గా కౌశిక్ అని చెప్పి. సో నా ఏజ్ ప్రకారం చూపిస్తుంది అనమాట ఇవన్నీ. మీరు కావాలంటే ఇక్కడ వ్యూ మోర్ కొటేషన్స్, ఓన్లీ 3 మాత్రమే చూపించింది, మనకు 3 వద్దు, చాలా కావాలి, కంపేర్ చేసుకుందాం. సో ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఏజ్ వచ్చింది, అదేవిధంగా నా ఏజ్కి తగ్గ పాలసీసే అనమాట ఇవి. ఇన్ కేస్ నా ఏజ్ అనేది చాలా ఎక్కువ అనుకోండి, అలాంటప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ ప్రీమియం ఉంటుంది, అది కూడా కంపేర్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి వెబ్సైట్స్లో లాగిన్ అయ్యేటప్పుడే పేరు అడుగుతుంది, పేరు కరెక్ట్గా ఇవ్వాలి. అదేవిధంగా మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా, సిగరెట్ స్మోక్ చేస్తారా, లేకపోతే డ్రింకింగ్ చేస్తారా, ఇవన్నీ అడుగుతుంది, అది కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. చూడండి, ఫస్ట్ వన్ కేర్ అనే కంపెనీ అనమాట. సో వీళ్ళు చూడండి 5 lakhs ఆఫర్ చేస్తున్నారు. సో క్యాష్లెస్ హాస్పిటల్స్, వీటిని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. అంటే ఆ కేర్ కంపెనీ అండర్లో ఏమైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటిని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటాం. ఈ హాస్పిటల్లో కనుక మనం జాయిన్ అయినట్లయితే డబ్బు మొత్తం వాళ్ళు కట్టుకుంటారు. మనం మన పాకెట్ నుండి ₹1 కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి లింక్స్ ఉంటాయి. సో వాళ్ళు క్యాష్ అనేది పే చేసుకుంటారనమాట. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకే డైరెక్ట్గా పే చేస్తారు, ఎంతైతే ఖర్చు అయిందో అది మొత్తం. ఇన్ కేస్ మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాల, ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, వాళ్ళ అండర్లో అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అండర్లో ఈ హాస్పిటల్ లేదనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని మొత్తం మనమే భరించాలి. అదంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ఆ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి బిల్స్ అని సబ్మిట్ చేసినట్లయితే, అంటే ఎంతైతే మీరు డబ్బుని ఖర్చు పెట్టారో దానికి సంబంధించిన బిల్స్ అనేవి ఇచ్చామనుకోండి, మొత్తం చెక్ చేసి డబ్బుని మనకి ఇస్తారనమాట. డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోనే వేస్తుంటారు.
ఆ ప్రాసెస్ మేబీ 1 వీక్ 1 మంత్ ఈ రకంగా పడుతుంది. ఇదంతా తలనొప్పి మాకు వద్దయ్యా, మేము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రకంగా క్యాష్లెస్ హాస్పిటల్స్, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేవి మీ ఇంటి దగ్గరలో ఉన్నాయా లేవా అది చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ చూద్దాం, ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ వస్తుందన్నమాట క్యాష్లెస్ హాస్పిటల్స్. ఇవన్నీ హైదరాబాద్కి సంబంధించిన హాస్పిటల్స్, ఎందుకంటే హైదరాబాద్ అని ఇచ్చే లొకేషన్. చూడండి ఇన్ని హాస్పిటల్స్లో చూడండి ఇవన్నీ హాస్పిటల్స్ అనమాట, చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఇది గమనించాలి. ఏ కంపెనీస్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 95% కన్నా ఎక్కువ ఉందో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత ఉంది, 95% ఉంది. ఓకే, సో ఈ రకంగా 5 లక్షల కవరేజ్ని తీసుకున్నట్లయితే ప్రీమియం అన్నది మంత్లీ 396 రూపాయలు. చూడండి ఎంత తక్కువ, మంత్లీ కేవలం 396 రూపాయలు కడితే చాలు ఈ పాలసీ వర్తిస్తుంది మనకి. మీరు కావాలంటే సంవత్సరం ఒకేసారి పే చేసుకోవచ్చు. సంవత్సరం వచ్చేసి 4748 రూపాయలు. చాలా అంటే చాలా తక్కువ, ఎందుకంటే ఏజ్ తక్కువ కాబట్టి ఈ రకంగా ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, మ్యాక్స్ బూపా. సో కవరేజ్ వచ్చేసి 1 కోటి రూపాయలు. వీళ్ళు ఎలా ఆఫర్ చేస్తున్నారంటే 5 లక్షలు వచ్చేసి బేసిక్, మిగతా 95 లక్షలు వచ్చేసి సూపర్ టాపప్. ఆల్రెడీ పాత వీడియోలో చెప్పా. సో సూపర్ టాపప్ని ఆఫర్ చేస్తున్నారనమాట. వీళ్ళ యొక్క క్యాష్లెస్ హాస్పిటల్స్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ వచ్చేసి కేవలం హైదరాబాద్లోనే 227 ఉన్నాయి. చూడండి యాన్యువల్ ప్రీమియం వచ్చేసి 10,677 రూపాయలు. ఈ రకంగా ఉంది, ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, స్టార్. చాలామంది స్టార్ అంటూ ఉంటారు. వీళ్ళు కూడా 5 lakhs ఆఫర్ చేస్తున్నారు. క్యాష్లెస్ హాస్పిటల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి వాటితో కంపేర్ చేస్తే చాలా ఉన్నాయి. అదేవిధంగా యాన్యువల్ ప్రీమియం అన్నది 6,631 రూపాయలు. ఈ రకంగా చాలా ఉంటాయి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్ ఫిల్టర్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందా, క్లిక్ చేసా అప్లై ఫిల్టర్. అంటే ఏ కంపెనీస్ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే ఎక్కువ ఉందో అవి ఫస్ట్ వస్తాయి. చూడండి ఇక్కడ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వీళ్ళు ఏకంగా 100% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని ఆఫర్ చేస్తున్నారు. ఇది మంచి కంపెనీ. దేని పరంగా, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పరంగా మంచి కంపెనీ. అదేవిధంగా బజాజ్ వాళ్ళు చూసుకున్నట్లయితే 98%. అదేవిధంగా న్యూ ఇండియా ఎష్యూరెన్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే 97. అదేవిధంగా మ్యాక్స్ బూపా 96, డిజిట్ 96, టాటా 96, కేర్ 95. ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. ఇంక మిగతాన్ని వేస్ట్. సో 85 ఇదంతా వదిలేండి, వేస్ట్. మళ్ళీ చెప్తున్నా వేస్ట్. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఏ కంపెనీస్కి అయితే 95% కన్నా ఎక్కువ ఉందో వాటిని సెలెక్ట్ చేసుకోండి. అసలు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఆ కంపెనీలో పాలసీ తీసుకున్నారు, 1,00,000 మంది ఒకేసారి జబ్బు పడ్డారు, 1,00,000 మంది ఒకేసారి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 1,00,000 మందిలో ఎంతమందికి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తుందో ఆ కంపెనీ, అంటే ఎంతమందికి అయితే డబ్బుల్ని పే చేస్తుందో దానినే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మందిలో 98,000 మందికి డబ్బుని పే చేసింది. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 98%. ఎందుకంటే ఎవరైతే తీసుకున్నారో పాలసీ వాళ్ళలో 98% మందికి డబ్బులు పే చేసింది కాబట్టి ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 98%. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో 100 మంది జాయిన్ అయ్యారు, 100 మందికి క్లెయిమ్ ఇచ్చేసింది అనుకోండి, ఆ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 100%. ఇక్కడ చూడండి రిలయన్స్ వాళ్ళు 100% ఆఫర్ చేస్తున్నారు, ఇది కూడా గమనించుకోండి. అదేవిధంగా క్యాష్లెస్ హాస్పిటల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మంచిగా ఉండాలి. దానితో పాటు ఏ కంపెనీ అయితే తక్కువ ప్రీమియంకి ఎక్కువ కవరేజ్ ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ ప్రీమియం కట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhsకి చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీస్ అంటే 5 lakhs కవరేజ్కి కొన్ని కంపెనీస్ ఏంటంటే 10,000, 8,000, 15,000, 20,000 ఈ రకంగా ప్రీమియంని ఆఫర్ చేస్తాయి. ఏ కంపెనీ అయితే ఎక్కువ కవరేజ్ ఇస్తూ తక్కువ ప్రీమియంని ఆఫర్ చేస్తుందో, ఏ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఎక్కువ ఉందో ఆ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. ఓకేనా? అదేవిధంగా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు, తీసుకున్నారు పాలసీ, ఆన్లైన్లోనే బై చేశారు. ఎలా బై చేయాలి ఇక్కడ చూడండి. సో ఈ రకంగానే ఉంటుందన్నమాట ప్రతిదీ. మీరు కావాలంటే రైడర్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. రైడర్స్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఈ రకంగా రైడర్స్ ఉంటే సూపర్ టాపప్ ఉంటుంది, అదేవిధంగా క్యాన్సర్ కేర్ ప్లాన్స్ ఉంటుంది. మీరు కావాలంటే యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. సో యాడ్ ఆన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, అర్థమైంది కదా? ఈ రకంగా రైడర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ ప్లాన్ అనమాట. సో 7,000 ప్రీమియం ఉన్నది బేసిక్ ప్లాన్. దానితో పాటు మీరు రైడర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో సూపర్ టాపప్ ఈ రకంగా అమౌంట్ని కవరేజ్ని పెంచుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ టాపప్ అని ఉంది, క్లిక్ చేసా. సూపర్ టాపప్ వచ్చేసి కేవలం 3 లక్షల సూపర్ టాపప్ అనేది 678 రూపాయలు ఉంది, చాలా తక్కువ, అవునా? సో ఈ రకంగా చాలా తక్కువ ఉంటుందన్నమాట. మీరు కావాలంటే 1 year లేకపోతే 2 ఇయర్స్కి ఒకేసారి ప్రీమియం కట్టచ్చు, లేకపోతే 3 yearsకి ఒకేసారి ప్రీమియం కూడా కట్టచ్చు అనమాట. ఈ రకంగా ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి కింద చూపిస్తాను చూడండి. క్యాష్లెస్ క్లెయిమ్. ఇన్ కేస్ మీరు క్యాష్లెస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే నెట్వర్క్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యారు, అలాంటప్పుడు మీకు ఒక కార్డు ఇస్తారనమాట. ఆన్లైన్లో బై చేసుకున్న కార్డు ఇస్తారు, ఆఫ్లైన్లో పాలసీని బై చేసిన కార్డు ఇస్తారు. ఆ కార్డుని చూపించాలి. ప్రతి ఒక్క హాస్పిటల్లో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కార్డ్ని సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా కంపెనీకి కాల్ చేస్తారనమాట. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఇది పాలసీ నెంబర్, ఈ పాలసీ వ్యాలిడ్లో ఉందా అంటే అంతా కరెక్ట్గా కట్టారా లేకపోతే ఎక్స్పైర్ అయిందని అడుగుతారు. అలా కరెక్ట్గా ఉందన్నారు అనుకోండి, డాక్యుమెంట్స్ అడుగుతారు. ఏం డాక్యుమెంట్స్? ముందుగా ఒక ఫామ్ ఇస్తారనమాట, క్లెయిమ్ ప్రీ ఆథరైజేషన్ ఫామ్ అంటారు దీన్ని. సో ఇది మనం ఫిలప్ చేయాలన్నమాట, కరెక్ట్గా ఫిలప్ చేయాలి. ఏది పడితే అది ఎంటర్ చేయకూడదు అనమాట. మీకు కావాలంటే ఆ ఫామ్ కూడా చూపిస్తా పైపైన చూడండి. ఇది మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి 1 అవర్ 2 అవర్ పడుతుందన్నమాట. దీని గురించి సపరేట్గా కోర్స్ ఉంది. ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో సెపరేట్గా కోర్స్ ఉంది. ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. సో పేషెంట్ యొక్క డీటెయిల్స్, అదేవిధంగా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ డాక్టర్ మాత్రమే రాయాలి. డాక్టర్ పేరు, డాక్టర్ నంబరు, అదేవిధంగా ఏ రకమైన ట్రీట్మెంట్ని డాక్టర్ ప్రొవైడ్ చేశాడు, ఎంత ఖర్చు అయింది, అదేవిధంగా యాక్సిడెంట్ అనుకోండి ఎఫ్ఐఆర్ ఉందా, పోలీస్కి రిపోర్ట్ చేశారా, మొత్తం A to Z ఇక్కడ ఉంటుందన్నమాట. సో అంతా ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా డాక్టర్ చూసుకున్నట్లయితే ఎటువంటి జబ్బులు ఉన్నాయి, ఆస్మా ఉందా, లేకపోతే బీపీ ఉందా, షుగర్ ఉందా, అంతా మెన్షన్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మనం స్టార్టింగ్లో పాలసీ తీసుకునే సమయంలో బీపీ ఉంది కానీ లేదని చెప్పాం, అబద్ధం చెప్పాం, కానీ ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు బీపీ ఉందని చెప్పి. అలాంటప్పుడు మనం ఉన్నా లేదని చెప్పాం కాబట్టి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ మనం డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వకపోయినా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అది కంపేర్ చేసుకోండి, అది గమనించుకోండి. సో ఈ రకంగా అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం సంతకం పెట్టాలన్నమాట. అదేవిధంగా హాస్పిటల్ యొక్క స్టాంప్ కూడా ఉండాలి. ఇది మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్. అదేవిధంగా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. ఏదైతే ఐడి ప్రూఫ్ మనం పాలసీని తీసుకునే సమయంలో సబ్మిట్ చేసామో దానిని మళ్ళీ సబ్మిట్ చేయాలి. జిరాక్స్ కాపీ అనమాట. అదేవిధంగా పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా అంతా ఓకే అనుకున్నారనుకోండి, అంతా కరెక్ట్గా ఉందనుకోండి, పాలసీ అప్రూవ్ అవుతుందన్నమాట. అదేవిధంగా ఇన్ కేస్ మీరు కనుక రియంబర్స్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు మొత్తం ఖర్చు పెట్టేశారండి, పాలసీ ఉంది అయినా కూడా మొత్తం ఖర్చు పెట్టేశారు. అలాంటప్పుడు ఏమైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ అన్నీ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్లయితే లేకపోతే ఏజెంట్కి ఇచ్చినట్లయితే డబ్బు అనేది డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? రియంబర్స్మెంట్ అంటే డైరెక్ట్గా అన్ని బిల్స్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిలప్ చేసి బిల్స్ అన్ని సబ్మిట్ చేసినట్లయితే ఆ డబ్బు అనేది మనకిస్తారు. సో ఈ రకంగా మంచి పాలసీని సెలెక్ట్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి. అర్థమైంది కదా? సో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి 3 hours కోర్స్ ఉంది. A to Z అండి, A to Z ఆ కోర్సులో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. 1 year సబ్స్క్రిప్షన్కి అయితే 1000 రూపాయలు డిస్కౌంట్, అదేవిధంగా 5 years సబ్స్క్రిప్షన్కి అయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మీరు నా ద్వారా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిడి మా ఇంటి పేరు మరిడి, MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.